దేవాదేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే మరి సభను అలంఘించిన దైవజనులకు, ప్రియమైన దేవుని బిడ్డలకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కొద్ది కాలం నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా పాటించాలి, ఆజ్ఞలు పాటిస్తాం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి, మరొకవేళ మనం ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల దానివల్ల వచ్చే శిక్ష ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం కొద్ది కాలంగా నేర్చుకుంటా ఉన్నాం. 4 ఆజ్ఞల కోసం నేను మీకు చెప్పాను. దేవుడు చెప్పాడు మొట్టమొదటిగా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఈ భూలోకానికి సంబంధించిలో దేనిని నువ్వు ప్రేమించకూడదు. అది బిడ్డ అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, దేనినైనా చెప్తున్నాడు దేవుడు. నేను తప్ప నీకు ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు, నేనే నీకు ప్రధానంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. రెండోదిగా దేవుడు చెప్పాడు, ఎలాంటి రూపాన్ని నువ్వు చేసుకుని దానికి బలర్పిస్తాం కానీ, ఆరాధన కానీ, పూజ కానీ, నమస్కారాలు కానీ నువ్వు పెట్టకూడదు. ఎందుకంటే నీ దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆత్మస్వరూపి. అందుకని యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా శిష్యులందరూ కూడా అడిగారు, అయ్యో నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోతామయ్యా, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్తే మీ మీదకి ఆదరణకర్త అయిన ఆత్మ వస్తుంది. కాబట్టి మన దేవుడు ఆత్మస్వరూపుడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆరాధించే నీవు ఆయన్ని ఆత్మరూపంగా, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే మూడోదిగా దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలల్లా నువ్వు నీ నోటికి వచ్చినట్లుగా ఎలా పడితే అలా మాట్లాడితే దానివల్ల నీకు శిక్ష వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, దాన్ని బట్టి నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనేది రేపొద్దున తీర్పులో తీర్చబడుతుంది. ఈ వ్యర్థమైన మాటలల్లా దాన్ని బట్టి దేవుని యొక్క శిక్ష నీ మీకు వస్తుందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే 4వదిగా దేవుడు చెప్పాడు, విశ్రాంతి దినాన్ని అలక్ష్యం చేయవద్దు. 6 దినాలు నీకు ఇచ్చిన దాంట్లో ప్రయాసపడు, నీ భార్య బిడ్డల కోసం కష్టపడు, నీ తల్లిదండ్రుల కోసం కష్టపడు, నీ ఆహార పానీయాల కోసం కష్టపడు. 6 దినాలు నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకుంటావో, పని చేసుకుంటావో, ఏ పని చేసుకుంటావో 6 దినాలు నువ్వు కష్టపడు. 7వ దినాన్ని నువ్వు సెలవు తీసుకుని విశ్రాంతి దినము మరి నా తండ్రికి, నా దేవుడికి ప్రీతికరమైంది, మరి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలని దుప్పునీటి వాగుల కోసం ఆశపడినట్లుగా ఆశతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే మరి దేవుడు నిన్ను దేశంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి ఈ 4 ఆజ్ఞలు, మరి దేవునితో మనం ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో మనం ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి, దేవునితో మన ప్రయాణం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా దేవుడిని ఆరాధించాలి, ఏ విధంగా దేవుడితో మాట్లాడాలి, దేవుడికి మనకి అన్యోన్య సహవాసం ఎలా కలిగి ఉండాలన్నది ఈ 4 ఆజ్ఞల్లో దేవుడు మనకి బయలుపరిచాడు. మరి 5వదిగా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు దాకా ఆయనతో మనం ఎలా ఉండాలో చెప్పాడు. మరి ఇక మీద ఉన్న ఆజ్ఞల్లో దేవుడు చెప్తున్నాడు, మనము ఈ లోకంలో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇల్లు పొరుగు వారితో ఎలా ఉండాలి, మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నదాన్ని 5వ ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు సన్మానించి నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను నిన్ను దీర్ఘాయుష్తో ఆశీర్వదిస్తా. ఇప్పుడు దాకా దేవుడితో మనం ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడికి మనకి రిలేషన్ ఎలా ఉండాలన్న దానికోసం చెప్పాడు దేవుడు. ఇప్పుడు 5వదిగా దేవుడు చెప్తున్నాడు, మనకిచ్చిన తల్లిదండ్రులు యందు మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, వారికి విధేయత చూపించేవారిగా ఉండాలి. మనం నేటి దినాన్ని మనం చాలా మందిని చూస్తూ ఉండగా మరి బిడ్డలు, చాలామంది బిడ్డలు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత, కొద్దిగా ఎదిగిన తర్వాత, కొద్దిగా వాళ్ళు బలం పుంజుకున్న తర్వాత, లేదా కొద్దిగా సంపాదించడం ప్రారంభించిన తర్వాత, కొద్దిగా వారు మాట్లాడగలిగిన తర్వాత చాలామంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకు ఎప్పుడైనా ఏమన్నా కొనిపెట్టావా, లేదా నాకు ఏదైనా పలానా పని చేసావా, అది చేసావా, ఇది చేసావా, లేదా ఒక ఇల్లు కొన్నావా, అది చేసావా, ఇది చేసావా అని తల్లిదండ్రుల మీద చాలామంది పిల్లలు తిరుగుబాటు చేసేవారుగా అన్నీ పొందుకుంటూ ఉంటామండి.
ఎందుకంటే దేవుడు చెప్పాడు తల్లి ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను, దేవుణ్ణి ఆయనతో పాటు ఒక తల్లి ప్రేమతో సమానంగా పోల్చుకున్నాడు దేవుడు. తల్లి చాలా ఉన్నతమైంది, ఘనమైంది. తల్లి చాలా ఆశీర్వాదకరమైంది. తల్లి ఎంతగా ప్రేమించకపోతే బిడ్డలు అంతగా ఎదగలేరండి. అందుకని ఒకసారి ఒక ఆయన అన్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఎవరిని పంపించాడంటండి? అమ్మని పంపించాడంటండి పిల్లల కోసం. అన్ని చోట్ల ఆయన ఉండలేక మరి ఆయన ప్రేమను ఎవరు చూపిస్తారంటే తల్లి బిడ్డల మీద చూపిస్తుందని తల్లిని. అందుకని మన హిందువులు కూడా అంటూ ఉంటారు, ఎవరిని? మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్యదేవోభవ, లేకపోతే మరి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి తల్లిదండ్రులు మనం గౌరవించాలి, తల్లిదండ్రులు మనం ప్రేమించాలి. చాలామంది అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు చెప్తున్నాడు దానివల్ల నీకేమొస్తుందంటే శిక్ష వస్తుంది. అయితే మనల్ని బాగా చూసిన తల్లిదండ్రులే చూడాలా, మరి చూడలేని వాళ్ళు చూడవసరం లేదా అంటే దేవుడు చెప్తున్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, విధేయత చూపించాలి. మరి ఆది దంపతులు ఎక్కడ పాడైపోయారు, మరి దేనికి పాడైపోయారు, ఎలా పాడైపోయారు అన్నప్పుడు ఆది దంపతులకి ఎవరని తల్లి తండ్రి? దేవుడే తల్లి తండ్రి. వారిద్దరిని సృష్టించాడు, వారిద్దరికి జీవాత్మను ఇచ్చాడు. వారి రూపకర్త ఎవరంటే దేవాతి దేవుడే. వాళ్ళకి చెప్పాడు దేవుడు, మరి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను మీకు ఇస్తున్నాను, ప్రతిదాన్ని మీరు అనుభవించవచ్చు, ప్రతి దాంట్లో మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ మీరు ఏం చేయకూడదు అంటే ఫలానా పని చేయకూడదు, ఆ కాయ మీరు ముట్టుకోకూడదు. మరి దేవుడి దగ్గరే ఉంటా ఉన్నారు, మరి దేవుడి మాట వింటా ఉన్నారు, కానీ దేవుడి మాటకు విధేయత చూపించే మనస్సు, దేవుని మాటకి లోబడి దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే మనస్సు, దేవుడి మాటను అంగీకరించి దేవుడికి విధేయత చూపించే మనసు ఎవరికి లేదంటే ఆది దంపతులకు ఇద్దరికి లేదని వారు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం ఎవరు మాట్లాడినారంటే సాతాను ఒక్క మాట్లాడినారండి. సాతానుడు చెప్తా ఉన్నాడు నువ్వు దేవుడి కన్నా గొప్పడు అయిపోతావు, నువ్వు దేవుడి కన్నా కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుడి కన్నా కూడా ఉన్నతమైన మార్గంలోకి వెళ్ళిపోతావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పండు తిను. ఎప్పుడైతే సాతాను దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసిందో మరి ఆది దంపతుల జీవితాల్లో మనం చూసినప్పుడు భయంకరమైన శ్రమలు, వారి జీవితానికి అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైన దుఃఖాలు. ఇవాళ నేడు దినాన్ని మనం చూస్తే చాలామంది పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు లోబడినోళ్ళని వారిగా, విననోళ్ళని వారిగా. ఇవాళ మనం అన్నయ్య గారిని చూస్తే చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నయ్య గారిని దేవుడు బాగా ఆశీర్వదించేశాడు, బాగా దీవించేశాడు. ఒకప్పుడు మా ఇంట్లో కూడా భయంకరమైన స్థితి ఉండేదండి. మరి మా నాన్నమ్మకు కూడా 6 పిల్లలండి, 6 సంతానం, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అన్నయ్య గారు 2 ఆయన. ఒకనొక టైము సందర్భం వచ్చేటప్పటికి మా కుటుంబంలో కూడా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన శోధనలు ఏమైనా అంటే మా కుటుంబం అంతటికి వచ్చేసినాయండి. చెట్టుకోగళ్ళు పుట్టుకోగళ్ళు, చెట్టుకోగళ్ళు పుట్టుకోగల కింద ఎవరికి వాళ్ళగా అయిపోయాం. మేము కూడా భీమవరం వచ్చేసాం, మా పరిస్థితి కూడా చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. మేము తిని బ్రతకడమే చాలా కష్టమైపోయిందండి. మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు బ్రతకడం కూడా చాలా కష్టమైపోయింది. ఇలా అన్నయ్య గారిని దేవుడు ఆశీర్వదించాడు, అన్నయ్య గారిని దేవుడు దీవించాడంటే ఆయన నడకనే నేను చెప్తాను, అదే చెప్తాను, మనం దైవజనుల దగ్గర నేర్చుకోవాలి. అందరం తలకపక్క అయిపోయామండి. మా తాతయ్య గారికి, మా నాన్నమ్మ గారికి కూడా మరి బ్రతకడానికి అవకాశం అక్కడ. మా తాతయ్య గారికి మరి ఫెలోసి స్ట్రోక్ వచ్చింది, మంచం మీద ఉండేవారు. బ్రతకడానికి మరి కష్టపడి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితి ఉండేది. ఇక్కడ మా నాన్నగారి పరిస్థితి చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. ఇంట్లో తినడానికి ఉండటానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఆయన ఒకే ఒక్క పని చేసేవారండి, ప్రతి నెల అంత భయంకరమైన స్థితిలో. ఎంత భయంకరమైన స్థితి అంటే మేము ఉండే ఇంటి అద్దె ఆ రోజున 35 రూపాయలండి. అంత కష్టంగా ఉండేవాళ్ళం. చాలా చిన్న ఇంట్లో ఒక గదిలో మేము ఉండేవాళ్ళం. బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు ఏం చేసేవారంటే నెలకి మా తాతయ్య గారికి ఒక 150 కానీ 200 కానీ డబ్బులు రెడీ చేసి, మా తాతయ్య గారికి ఏట మాంసం అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు వారం ఒక 1/4 కేజీ తెచ్చేవారు. కానీ
కానీ ఆ నెలలో పట్టుకెళ్ళే వారు ఏం చేసేవారంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తక్కువగా తిని కొద్దిగా కూర తీసి మా తాతయ్య గారికి పెట్టి మా నాన్నమ్మ గారికి ఇష్టమైన చిన్న సంత చేసి నాకు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నాయండి, నన్ను లాంచ్ ఎక్కించి గొల్లపాలెం పంపించి పట్టుకెళ్ళి తాతయ్య గారికి వాళ్ళకి ఇచ్చిరమ్మనేవారు. అంటే ఇంకా సంతానం లేరా అంటే చాలామంది ఉన్నారు. ఈయన అడిగేవారు కాదు, వాళ్ళు చూస్తున్నారా? ఈరోజు మనం అడుగుతూ ఉంటాం, చాలామంది మనం అడుగుతూ ఉంటాం, పెద్ద కూతురు చూస్తున్నా, నేను చిన్న కూతురు చూస్తున్నా, పెద్ద కొడుకు చూస్తున్నాడా, చిన్న కొడుకు చూస్తున్నాడా? ఒకవేళ నువ్వు ఒక్కడవే పుడితే, నీ తల్లి గర్భాన్ని నువ్వు ఒక్కడవే పుడితే బాధ్యత లేదా? మనకే బాధ్యత లేదా? ఇలా మనం అనుకుంటూ ఉంటాం, మరి ఆడున్నాడు కదా, ఆడు ఎవరు నీకు ఇచ్చాడా? పలానా వాడు నీకు ఏమైనా చేశాడా? పెద్ద కొడుకు ఏమైనా చేశాడా? చిన్న కొడుకు ఏమైనా చేశాడా? నీ కూతురు ఎప్పుడైనా నీ ఇంటికి తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇంత భోజనం పెట్టిందా అని చాలామంది మనం మరి పిల్లలు కూర్చున్నప్పుడు ఒకరినొకరు చెప్పుకునేవారిగా ఉంటాం. కానీ నేను మా నాన్నగారిలో చూశాను, ఎవరు పెట్టారు, ఎవరు చేశారు, ఎవరు ఉన్నారు, ఎవరితో సంబంధం లేకుండా ప్రతి నెల నా తల్లిని నా తండ్రిని నేను చూడాలి, నా బాధ్యత. ఎప్పుడైతే మా నాన్నగారు వాళ్ళకి పెడతం ప్రారంభించారో, వారికి ఇవ్వటం ప్రారంభించారో నేను చూశాను, మా జీవితంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నువ్వు మేలు పొందినట్లుగా, నువ్వు దీవెన పొందినట్లుగా, నీవు ఆశీర్వదించబడినట్లుగా, నువ్వు గనుడు అయినట్లుగా నువ్వేం చేయాలంటే నీ తల్లిదండ్రులు లోబడేవాడిగా, సన్మానం చేసేవారుగా, వారిని ప్రేమించేవారుగా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే మా తాతయ్య గారికి మా నాన్నగారికి అస్సలు పడేది కాదండి. మా నాన్నగారికి మా తాతయ్య గారు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండేది కూడా కాదు. అతనంటే ఇష్టం లేదని చెప్పి నేను పంపననేవారు కాదు. నా బాధ్యత, నా తండ్రిని చూడవలసిన బాధ్యత నాది, నా తల్లిని చూడవలసిన బాధ్యత నాది. అంతం వరకు, వారిద్దరూ కడతేరే వరకు, వారికి అన్ని కార్యక్రమాలు చేసే వరకు దేని విషయంలో కూడా అన్నయ్య గారు వెనుదీయకుండా ప్రతి కార్యక్రమం చేశారు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రుల ఆజ్ఞ ఏంటంటే అది ఎవరికే? విశ్వాసులకేనా? మరి పాస్టర్లకు ఉండదా? ఉండదని పాస్టర్లకు ఉండదా? మరి అన్నయ్య గారికి కూడా దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, అయ్యా నీ తల్లిదండ్రులు సన్మానించు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకని మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు చెప్తున్నారు, సమస్తము దేవుడికి అర్పించేసాం, తల్లిదండ్రులను చూడవలసిన అవసరం లేదని వారు చెప్తున్నారు. దానివల్ల దేవుడు చెప్తున్నాడు, వాక్యం వ్యర్థమైపోతుంది, దేవుడు చెప్పిన మాటలు వ్యర్థమైపోతే, దేవుని ఆజ్ఞ నువ్వు పాటించలేనప్పుడు నువ్వు శాపగ్రస్తులుగా అయిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. నేటి దినాన చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మరి తల్లిదండ్రులు చూడలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో చాలామంది అనుకుంటూ ఉంటాం, తల్లిదండ్రులు అంటే మన తల్లిదండ్రులు మాత్రం చూడాలి, అత్తగారికి మామగారికి మనకి సంబంధం లేదు. ప్రతి మగపిల్లడు అనుకుంటాడండి. అలా ఆవిడికి చెప్తాడు, ఏం చెప్తాడు? నువ్వు కోడలో కాబట్టి ఏం చేయాలి? మా అమ్మనే మా నాన్ననే నువ్వు చూడాలి. ఎవరిని చూడవలసిన లేదు, ఆ అమ్మాయి గల అమ్మని నాన్నే చూడాల్సిన బాధ్యత ఇతనికి ఉండదు. ఇంకా ఏమన్నా అక్కడి నుంచి మీ నాన్న చచ్చిపోతే ఒక 2 సొంట్లు వస్తుందేమో, మీ అమ్మ చచ్చిపోతే మీ అమ్మ ఒంటి మీద 10 కాసులు బంగారం ఉంది కదా, మరి ఆడపిల్ల నువ్వే కదా, మరి 10 కాసులు బంగారం నువ్వు తెచ్చేసుకుంటావా? తల్లిదండ్రుల ఆస్తులు కావాలి, తల్లిదండ్రులకి సంబంధించిన అన్నీ మనకు కావాలి, కానీ తల్లిదండ్రులను చూసే శక్తి మనకు ఉండదు. దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు అంటే అత్తమామలైనా చూడాలి, మన తల్లిదండ్రులైనా. ఎందుకంటే బైబిల్లో రూత్ అనే ఒక వ్యక్తి మనకు కనబడుతుందండి. ఆశీర్వాదాలు ఊరికనే రావు. దేవుడు చెప్పాడు, సర్వమానవాళి కొరకు నేను రక్తం చిందించాను, సర్వమానవాళి రక్షణ నిమిత్తము నేను రక్తం చిందించాను. కానీ ఆశీర్వాదం రావాలంటే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి. మనకు ఆశీర్వాదం రావాలంటే ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. మన జీవితంలో మన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ప్రకారంగా నడిచే మనస్సు మనకు ఉండాలి. మరి ఆశీర్వాదం మన ఊరికే వచ్చేస్తుందా? దేవుడి గుడికి రమ్మంటే వచ్చేస్తాం, కంచేపు ఉండమంటే ఉంటాం, వారాలు తిరగమంటే తిరుగుతాం, కానుకమ్మంటే ఇస్తాం, పలానా పన్ను చేస్తే నీకు ఏదో అయిపోతుందంటే చేస్తాం, అక్కడికి వస్తే దేవుడు నీకు ఏదైనా కార్యం చేస్తాడంటే అక్కడికైనా మనం వెళ్తాం, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాం. కానీ మనం ఏం వెళ్ళలేమంటే దేవుని మాట వెళ్ళాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ముందుగా నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇలా హిందువులందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేస్తాను గల కారణము
శివుడు చెప్పాడంటండి, అయ్యా సర్వలోకానికి వెళ్ళి మరి ఎంతో చూసిరండి అన్నప్పుడు వినాయకుడు ఏం చేశాడండి, తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతాడండి. సమస్తం మీ దగ్గర ఉంది, దైవం మీ దగ్గర ఉంది, గురువు మీ దగ్గర ఉన్నాడు, అన్నీ మీ దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఇవాళ చాలా మంది మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేవారుగా, మరి అత్తమామలు చూడవలసిన లేదంటే దేవుడు చెప్తున్నాడు అత్తమామలు కూడా చూడాలి, మనకు ఆశీర్వాదం రావాలి, మనకు దీవెన రావాలి, మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలని మనం కోరుకున్నప్పుడు మరి బైబిల్లో మనకు రూతు కనపడుతుంది. రూతుని దేవుడు ఆశీర్వదిస్తాను గల కారణం, మరి రూతుని దేవుడు దీవిస్తాను గల కారణము, మరి రూతుని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను గల కారణము, ఒక అన్యురాలైన మోయాబీ స్త్రీ అయిన రూతు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోకి రావటానికి గల కారణము, మరి ఆవిడ ధనవంతురాలా గొప్పదా అనుకుని మనం చూసినప్పుడు వాళ్ళ అత్తగారు నయోమి ఏం వదిలేసిందంటండి, బెత్లెహేం విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయిందంటండి. వెళ్తా కూడా మరి ఆస్తి పట్టుకెళ్ళిందో ఏం పట్టుకెళ్ళిందో మొగుడిని తీసుకెళ్ళిందంటండి, 2 పిల్లల్ని తీసుకెళ్ళిందంట. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇద్దరికి కూడా బిడ్డలిద్దరికి వివాహం చేసిందంటండి, మంచి అవనస్తురాలి స్త్రీలను చూసి. ఇక్కడ అలాగా బతకలేకపోతున్నాం, బెత్లెహేంలో మనం బతకలేకపోతున్నాం, మోయాబు దేశంలో అయినా సంతోషంగా బ్రతుకుతామని వెళ్ళిందంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు, యవనస్తులైన 2 కుమారులు కూడా చనిపోయారు. బాధపడుతుంది, దుఃఖపడుతుంది. నేను బిడ్డలు తీసుకొచ్చాను, భర్తను తీసుకొచ్చాను, ఈరోజు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా జీవితంలో ఒంటరిని అయిపోయానని చెప్పి కోడలను 2 కేకేసి 2 కాగలించుకుని 2 ముద్దు పెట్టుకుని చెప్పిందండి, ఇక మీదట నేను మీకు కనపడను, మీరు యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా వివాహాలు చేసుకుని సంతోషంగా ఉండండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే బెత్లెహేము నా దేశానికి వెళ్ళిపోతానని చెప్పిందంట. ఒక కోళ్ళు వచ్చిందంటండి, గట్టిగా కాగిలించుకుందంట, బాగా ఏడిసిందంటండి, 2 ముద్దులు పెట్టుకుందంట. మరి ఏమన్నా వండుకొచ్చిందేమో గారెలు లాంటి 2 అత్తగారికి ఇచ్చి అత్తయ్య నేను ఉంటానందంటండి. ఈలోపు రూతు వచ్చిందంట. మరి రూతు నుంచి కూడా వీడు ఎక్స్పెక్ట్ చేస్తుంది, మరి ఆవిడ గారెలు ఇచ్చింది కదండి, ఈవిడేమన్నా బూర్లు ఎత్తుదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది రూతు నుంచి కూడా. రూతు ఆలోచిస్తూ ఉంది, రూతు మదన పడతా ఉంది, రూతు మనసులో ఆలోచన చేస్తూ ఉంది, ఈ వృద్ధాప్యంలో మరి ఈ ముసలితనంలో ఈ పని చేసుకోలేని వయసులో ఈమె ఎలా బ్రతుకుతుంది, నా అత్త ఎలా బ్రతుకుతుంది, నేను యవ్వనకాలంలో ఉన్నాను కాబట్టి కష్టపడి మా అత్తని నేను పోషిస్తానని చెప్పి రూతు అందంటండి నయోమితో, ఇక మీదట నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే, నువ్వు నాకు తల్లితో సమానము, నేను నిన్ను పోషించే బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పాడని చెప్పి రూతు ఎవరితో పాటు వచ్చేసిందండి, నయోమితో పాటు వచ్చేసిందంటండి బెత్లెహేంకి. ఏమైనా డబ్బులుండి లేకపోతే ఏమన్నా బాగా బలముండా చెప్తున్నట్టండి, కూలి పని చేసేనా నిన్ను పోషిస్తాను. ఎంతవరకు అంటే మరి బైబిల్లో రాయబడి ఉందండి, రూతు బోయాజు యొక్క పొలంలో పరకేరుకునే దానిగా ఉందంటండి. ఏం ఏరుకుంటుందంటండి అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కోతలు కోసేసిన తర్వాత ఆ మోపులన్నీ తీసేసిన తర్వాత అక్కడక్కడ ధాన్యం కంకులు పడిపోతూ ఉంటాయండి. అంటే ఒక అడుక్కునే వాళ్ళతో సమానమైన జీవితాన్ని, భయంకరమైన స్థితిని, ఒక పరకేరుకునే స్థితిని, పరకేరుకుని పోషించుకునే స్థితిని, అయినా కానీ తన మనసు నిండా అత్తని ఎలా మరి మనం కాపాడాలి, అత్తని ఎలా పోషించాలి, అత్తగారికి మనం ఎలా సహకారంగా ఉండాలనే ఆశతో ఎప్పుడైతే రూతు ప్రయాణం చేస్తాం ప్రారంభించిందో, ఏ పొలంలో అయితే మరి పరకేరుకుందో, ఏ పొలంలో అయితే ఒక పని మనిషిగా, ఏ పొలంలో అయితే మరి ఒక పని మనిషికి వెళ్ళిందో, అదే పొలానికి దేవుడు ఒకనొక రోజున ఆమెని యజమానురాలుగా మార్చాడు. కారణం ఏంటండి, కారణం ఏంటి? రూతు తెల్లగా ఎత్తుగా ఉందండి. మరి బోయాజుకి తెగ నచ్చేసింది. ఆ బోయాజు మరి రూతుని చేసుకోకపోతే నేను ఉండలేను, మరి ఆవిడనే నేను చేసుకుంటాను, మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా అందగత్తి, మరి చాలా సౌందర్యవతి. ఎందుకు చేసుకున్నాడంటండి? చూడండి ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది.
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటికి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవుని స్తోత్రం. చెప్తున్నాడు, నీవెందుకు నా మీద కరుణ చూపిస్తున్నావు? నన్ను వివాహం చేసుకున్నాను గల కారణం ఏంటి? నీవు నా మీద దయ చూపిస్తాను గల కారణం ఏంటి? నువ్వు నా మీద ప్రేమను చూపిస్తాను గల కారణం ఏంటి? నీవు నన్ను ఆశీర్వదిస్తాను గల కారణం ఏంటి అడిగినప్పుడు చెప్తున్నాడు బోయాజు, అమ్మా నీ పెనిమిటి చనిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న నీ భర్తకు చేసినంత ఎవరు చూశారంటండి? నీ అత్తకు చేసినంత ఎవరు చూశారంటండి? నేను చూసి నీకు కనికరాన్ని దయచేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటామో, తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయత చూపించే వారుగా ఉంటామో, తల్లిదండ్రుల యొక్క మార్గంలో మనం నడుచుకునే వారుగా ఉంటామో. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో సొలొమోను, చూడము ఒకసారి 1 అధ్యాయం 8-9 వచనాలు చదవండి. సామెతల గ్రంథం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. దేవుని స్తోత్రం. నీ తల్లి బోధన కానీ నీ తండ్రి బోధన కానీ అవి తోసివేక ఏం చేస్తాయంటే నీకు మార్గాన్ని చూపించే విధంగా ఉంటాయి. ఆయన ఏం చేస్తాయంటే ఆశీర్వదించే విధంగా ఉంటాయి. ఆయన ఏం చేస్తాయంటే దీవెనకరంగా నడిపించే విధంగా ఉంటాయి. ఎప్పుడైతే యాది దంపతులు దేవుని యొక్క మాటలు వినటం మానేసి ఎప్పుడైతే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారో వారి జీవితంలో శాపాన్ని చూశారు. కానీ మనం చూస్తాం బైబిల్లో విగ్రహారాధికుడైన అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అబ్రహాము తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి తనలో ఉన్న పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మాటను అంగీకరించి దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే నడస్తం ప్రారంభించాడో అబ్రహాము కుటుంబాన్ని దేవుడు విశ్వాస కుటుంబంగా మార్చాడు. అబ్రహాం పక్షాన్ని దేవుడు అనేకమైన మేలు చేశాడు. అబ్రహాము జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడిగా ఉన్నాడు. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి మాట విననొల్లని వారిగా, విధేయత చూపించలేని వారిగా, ఇది చెప్తాడు దేవుడు, నీ తల్లి మాట అయినా నీ తండ్రి మాట అయినా తోసివేయకు. అవి నీకు భూషణ కిరీటంగా ఉంటాయి, నీకు మార్గం చూపించేవిగా ఉంటాయి, నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీ జీవితంలో నీకు అవి ఎలా ఉంటాయంటే దీవెనకరమైన జీవితాన్ని ఇస్తాయి. కానీ ఒకవేళ నువ్వు తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే ఏమవుతుందండి? చూడండి ఒకసారి సామెతల గ్రంథం 19 అధ్యాయం 26 వచనం చదవండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానములను అపకీర్తిని కలుగజేయువాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, తల్లిని కానీ తండ్రిని కానీ బాధ పెడతాం కానీ మనం వాళ్ళని అవమానపరుస్తాం కానీ వాళ్ళని ఒకవేళ మనం అవమానకరమైన మాటలల్లో మనం మాట్లాడినప్పుడు దేవుడు చెప్తున్నాడు మనకి అవమానం కలుగుతుంది అంటండి, అపకీర్తి కలుగుతుందంట. అలా కలుగుతుందా అని ఒకవేళ మనం తడుకుంటూ ఉంటే లోకంలో చాలామంది మనకు కనపడతారండి. కానీ బైబిల్లో దావీదుకి అబ్షాలోము అనే కుమారుడు ఉన్నాడు. అతని కోసం బైబిల్లో రాయబడ్డదే అతను చాలా సౌందర్యవతుడు. అక్కడ మాట రాయబడి ఉందండి, సిరిపాదము నుంచి నడినెత్తి వరకు ఎలాంటి అవకతవకలు లేకుండా చాలా సౌందర్యం కలిగిన, చాలా అందము కలిగిన, చాలా మంచి మరి దేహ సృష్టి కలిగిన మరి చాలా మంచి అందగాడని బైబిల్లో రాయబడ్డది. దావీదు కూడా అతన్ని చాలా ప్రేమించాడు. దావీదు కూడా అతనికి చాలా విషయాల్లో ఆశ్రయంగా ఉన్నాడు. మరి దావీదు తనకి విస్తారమైన ధనాన్ని ఇచ్చాడు, దావీదు తనకి మంచి పేరునిచ్చాడు, దావీదు వల్ల రాజ్యం వచ్చింది. అనేకమైన విధాలుగా మరి అబ్షాలోము ఆశీర్వదించబడతా ఉన్నాడు.
దావీదు మనసులో కూడా నిండుగా ఉంది, నా తర్వాత నేను ఎవరిని చెయ్యాలంటే మరి అబ్షాలోమును రాజుగా చెయ్యాలి, అబ్షాలోము తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి మరి ఆ దావీదు యొక్క హృదయంలో కూడా మరి అబ్షాలోముని హెచ్చించాలనే ఆశ ఉంది. కానీ ఈ అబ్షాలోము పాడైపోతానికి, ఈ అబ్షాలోము నాశనం అయిపోతానికి, ఈ అబ్షాలోము మక్షిరీ వృక్షానికి మరి వేలాడటానికి గల కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, ఈ అబ్షాలోము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా దావీదు మీద తిరుగుబాటు చేసిన వాడిగా, దావీదుని అవమానపరిచిన వాడిగా, దావీదు మీదకి యుద్ధానికి సిద్ధపడ్డవాడిగా చాలామంది ఈరోజు మన తల్లిదండ్రుల మీదకి చాలా రకాలుగా యుద్ధాలకు వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఒక్కోసారి చాలా సంతోషపడిపోతూ ఉంటాను. దేనికంటే మా ఇంట్లో నేను ఒక్కడిని, నేను కొట్టుకోవడానికి ఎవరు లేరు. మా అమ్మగారితో కూడా నేను దెబ్బలాడుతూ ఉంటాను. నువ్వు నచ్చినా నచ్చకపోయినా నీకు ఉన్నదంతా నాకే ఇవ్వాలి. నేను నచ్చినా మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటే నీ సంగతి ఏంటో తేలుతుంది అంటూ ఉంటారు. ఇంకా ఆవిడకి అవకాశం లేదని నేను ఒక్కడనే. చాలామంది మనం కూడా చూస్తూ ఉంటాం, పిల్లలు 2 3 పిల్లలు ఉన్నప్పుడు, 4 పిల్లలు ఉన్నప్పుడు వారు అనుకుంటూ ఉంటారు, ఫలానా వాళ్ళంటే ఇష్టం, ఫలానా వాళ్ళంటే ఇష్టం, మా అమ్మకి చిన్న అబ్బాయి అంటే ఇష్టం, మా అమ్మకి పెద్ద అబ్బాయి అంటే ఇష్టం. కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారుగా ఉంటాం. ఈ అబ్షాలోమును కూడా మనం చూసినప్పుడు ఎప్పుడైతే మరి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తాం ప్రారంభించాడో, ఈ అబ్షాలోము ఎప్పుడైతే దావీదు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాం ప్రారంభించాడో, ఈ అబ్షాలోము ఎప్పుడైతే రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దావీదుని ఎప్పుడైతే పాడు చేయాలన్న మనస్సు కలిగి ఉన్నాడో, అబ్షాలోము జీవితంలో మనం చూసినప్పుడు అర్ధాంతరమైన చావు. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు సన్మానించి వస్తే ఏమవుతుందంటండి, ఏమొస్తుందంట? దీర్ఘాయువు. దేవుడు చెప్తున్నాడు, సుఖజీవితంతో కూడుకున్న సంవత్సరాలు నీకు ఇస్తాను, దీర్ఘాయువు నీకు ఇస్తాను. ఎప్పుడంటే నీ తల్లిదండ్రులు నువ్వు లోబడినప్పుడు, ఎప్పుడంటే నీ తల్లిదండ్రులు నువ్వు మరి అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు. అలా కాకపోతే ఏమైపోతా ఉంటాండి? ప్రసంగి గ్రంథంలో ఉంటే చూడడం ఒకసారి 7వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, దుర్మార్గము కలగజేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు, అమ్మా చదవండి, అదే నీ కాలమునకు ముందుగా నీవు ఏల చనిపోదువు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, అతికి దుర్మార్గత నీలో, ఎప్పుడైతే భ్రష్టమైన కార్యాలను చేస్తూ ఉంటావో, దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావో, దేవునికి వ్యతిరేకమైన నడకను నడుస్తూ ఉంటావో, దేవుడు చెప్తున్నాడు నీ మరణము ఎప్పుడు వచ్చేస్తుందంటే ఇంకా ముందుగానే వచ్చేస్తుంది అంటాడు. ఎప్పుడైతే అబ్షాలోము మనసు నిండా తండ్రి మీద ద్వేషాన్ని పెట్టుకుని, మనసు నిండా తండ్రి మీద మరి కక్షను పెట్టుకుని, మనసు నిండా మరి తండ్రి మీద వ్యతిరేకమైన ఆలోచన పెట్టుకుని, తండ్రి రాజ్యాన్ని మరి ఆక్రమించుకుని తండ్రిని పతనం చేయాలన్న ఆలోచన అబ్షాలోమును ఏం చేసిందండి? భ్రష్టుని చేసింది. మరి తన కాలం ఇంకా సమీపించక ముందే మరి మరణం అతను వెంటాడినట్లుగా బైబిల్లో మనకి కనపడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. మీకు అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, ఎవరికైనా వర్తిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఇది నా ఆజ్ఞ. మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రుల విషయంలో విధేయత చూపించేవారిగా ఉండాలి, లోబడేవారిగా ఉండాలి, మీ తల్లిదండ్రులు సన్మానించే విధంగా ఉండాలి, వాళ్ళని గణపరిచే విధంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడైనా కేకేసి షాలువాలు కప్పేసి ఒక చీర పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి మనం చూస్తూ ఉంటాం కదండి. మొన్న నేను చూశాను, నిన్న కాక మొన్న ఒక ఆయన స్టేటస్ పెట్టాడు, ఫోన్లో స్టేటస్ పెట్టాడు. మరి కొద్ది గంటల్లో భారతదేశంలో విపరీతమైన దేశభక్తి పెరగబోతుందని పెట్టాడు. అంటే ఆగస్టు 15 రోజు ఒక్కరోజు మాత్రం దేశభక్తి మరి విపరీతంగా పెరిగిపోతుంది, తెల్లారి ఉండదు మళ్ళీ. అలాగే మనం కూడా చూస్తూ ఉంటాం, మదర్స్ డే రోజున, ఫాదర్స్ డే రోజున చాలామంది మనం చూస్తూ ఉంటాం. మరి చాలామంది చాలా స్టార్ట్లు పెట్టేస్తారు, ఆ రోజు కాళ్ళకి దండం పెట్టేస్తారు, తల్లిని గట్టిగా కాగిలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, తండ్రిని ముద్దు పెట్టుకుంటారు, లేకపోతే ఏదైనా చేసి మరి ఫాదర్స్ డే, మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరిచేవారుగా చాలా కొటేషన్లు పెట్టేవారుగా ఉంటారు. కానీ దేవుడికి ఎలాంటి వారు కావాలంటే క్రియారూపంలో చేసేవాళ్ళు కావాలి,
తల్లిదండ్రులు ప్రేమించాలి, సన్మానించాలంటే తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మనం బ్రతకాలండి. సన్మానించమంటే ఒకవేళ షాల్వాలు కప్పేసి పూలదండలు వేస్తే సన్మానించేసినట్టు అనుకుంటున్నారేమో ఒకవేళ లేకపోతే అమ్మకు ఒకసారి చీర పెట్టేస్తే సన్మానించేసినట్టు అనుకున్నామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలంటే సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, కృతజ్ఞత గలవాడిగా ఉండాలి, వారు మెచ్చుకునే విధంగా ఉండాలి, వారి హృదయంలో నిన్ను చూసినప్పుడు తృప్తి కలిగే విధంగా ఉండాలి. నాకెందుకురా బాబు ఇలాంటి కసాయ కూతురు పుట్టింది, నాకెందుకురా బాబు ఇలాంటి దుర్మార్గుడైన కొడుకు పుట్టాడు, నాకెందుకురా బాబు ఇలాంటి బిడ్డలు పుట్టారు, నాకెందుకు ఇలాంటి భయంకరమైన శ్రమలు వచ్చి బాధపడే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆది దంపతులు మనం చూసినప్పుడు కయీను అలాగే మరి హేబేల్ని మనం చూసినప్పుడు కయీను దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వాడిగా, కయీను మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కలిగిన వాడిగా, మనసంతా పాడైపోయిన వాడిగా, సత్క్రియలు లేనివాడిగా, తల్లిదండ్రులకు లోబడినోళ్ళని వాడిగా. తల్లిదండ్రులు అంటే మనం తక్కువ అంచనా వేయకూడదండి. తల్లిదండ్రుల దగ్గర ఏముందండి? ఆశీర్వాదం ఉంటుందంట. చాలామంది మనం ప్రయాసపడుతూ ఉంటాం తల్లిదండ్రుల దగ్గర ఉన్న బంగారం కోసము, ఆస్తుల కోసము, వాటి కోసం, వీటి కోసము. నేను నిజంగా చూశాను, మా నాన్నగారిని నేను చూసినప్పుడు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయనకి ఏమొచ్చిందంటే ఒక్క పావలా కూడా ఆశీర్వాదం లేదు. వచ్చిందంటే స్టార్టింగ్లో అమ్మేసుకున్నారు, మరి ఏం చేసుకున్నారో తెలీదు. నేను చూశాను తదనంతరం ఒక్క పావలా ఆస్తి కూడా రాలా. కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక మంచి ఆశీర్వాదాన్ని, ఇస్సాకు దగ్గర యాకోబు ఆశీర్వాదం తీసుకున్నాడు. మన బైబిల్లో చూస్తే యాకోబు ఎక్కడున్నా, ఎలాంటి చోటున్నా, ఎలా ప్రయాణం చేస్తున్నా ఆ ఆశీర్వాదం యాకోబుని వెంటాడుతూ ఉందండి. యాసావు అరణ్యవాసిగా తిరుగుతున్నట్టుగా బైబిల్లో మనకు కనపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏముందంటే ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రులకు లోబడతావో, తల్లిదండ్రులకి ఇష్టమైన జీవితాన్ని సన్మానిస్తామంటే వారు కోరుకున్న విధంగా మంచి మార్గంలో వారి మాట వినే విధంగా. ఏం కోరుకుంటారని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు, మన జీవితాలు బాగోవాలని కోరుకుంటారు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు, మనల్ని చూసి 10 మంది ఇప్పుడు కూడా సంతోషపడాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే మనకన్నా మన బిడ్డలు గొప్పగా ఉండాలని ఎంతో ప్రయాసపడతారు. ఈ సరిలో నేను చూశాను, సత్యమ్మని ఒక ఆవిడ చనిపోయింది, ఇప్పుడు లేదు. నిజంగా ఆవిడ చూస్తే ఇప్పుడు తలుచుకున్న నాకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయండి. 3 బిడ్డలు కన్న తర్వాత మంచి యవ్వనకాలంలో ఉండగా మరి భర్త చనిపోయాడు. ముగ్గురు బిడ్డలు, ఇంత పిల్లలు, 3 పిల్లలండి. నాన్నగారి దగ్గరికి వచ్చిన మొట్టమొదటి విశ్వాసుల్లో ఒక విశ్వాసం ఆవిడ కూడా. చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి ఆవిడ నాన్నగారి దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట ప్రార్థన చేయించుకుందంటండి. అయ్యా, నాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లల్ని పోషించే శక్తిని, దేవుడు ఆరోగ్యాన్ని నాకు ఇమ్మని ప్రార్థన చేయండి. పిల్లల్ని అమ్మమ్మ గారింటికాడో, నాన్నమ్మ గారింటికాడో అక్కడో ఇక్కడ వదిలేసి అయ్యా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆవిడ అనుకోలే. ఆవిడ అనుకుంది నా 3 పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా 3 పిల్లల్ని చూస్తున్నానండి నేను. 3 కూడా 3 రకాలుగా మాట్లాడతారు. కానీ సత్యం ఎప్పుడు ఒకే ఒక్క మాట మాట్లాడేది, నా పిల్లలు బాగోవాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లలు రక్షణ మార్గంలోకి రావాలి. ఓ రకంగా చెప్పాలంటే తన రక్తాన్ని చిందించి పిల్లల్ని పోషించిందండి. ఆడపిల్లకి పెళ్లి చేసింది, పురుళ్ళు వేసింది, ప్రతి కార్యక్రమం చేసింది. నేను చూశాను, ఎప్పుడు ఎవరి ముందు కూడా ఒక చేయి చాపకుండా కష్టపడి పనిచేసేది. ఆఖరాఖరిలో నన్ను అనేది, బాబు నా పిల్లలకు నేను భారం అవ్వకూడదు, భారం అవ్వకుండా చనిపోయేలాగా ప్రార్థన చేయమని అడిగేదండి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ప్రార్థన చేస్తానికి వెళ్ళినా, ఎప్పుడు మాట్లాడినా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట అనేది, నా పిల్లలకి ఎప్పుడు కూడా నేను భారం అవ్వకూడదు, కష్టం అవ్వకూడదు, నేను ఉన్నంత కాలంలో నా పిల్లలకు పెట్టేవారిగా ఉండాలి, కానీ నా పిల్లల దగ్గర నుంచి ఏది కూడా నేను తీసుకునేదానిగానే ఉండకూడదు. బాబు నా కోసం ప్రార్థన చేయ, ఎందుకంటే బిడ్డల 3 రక్షణలోకి వచ్చేసారు, పిల్లలందరూ కూడా దేవుడి మార్గంలోకి వచ్చేసారు. నేను ఎవ్వరికి నా పిల్లలకే ఇంత భారం అవ్వకుండా, వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఇంత ఆహారం అడగకుండా, ఎప్పుడు నా చేయి పెట్టుకునే విధంగా ఉండేలాగానే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేలాగా ప్రార్థన చేయమనేదండి. తల్లి ప్రేమ. ఇలా మోషేని మనం చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, మోషే చాలా గొప్పవాడు, మోషే చరిత్ర చాలా చెప్పుకుంటామండి మనం.
మోషే కోసం మనం మాట్లాడుకున్నప్పుడు మరి అతను ఒక గొప్ప వ్యక్తిగా, మరి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన వాడిగా, మరి దేవుని పక్షాన్ని నిలబడి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడిగా, మరి గొప్ప మరి బలార్జునిగా మోషే మనకు కనపడతాడు. కానీ మోషే వెనకాల యెకోబెతు అనే ఒక గొప్ప తల్లి, ఆమె యొక్క కన్నీరు మోషే అంత గొప్ప ప్రవక్త అవడానికి గల కారణము, మోషే దేవుని సన్నిధిలో నిలబడటానికి గల కారణము, మోషే అంత గొప్పగా వాడబడటానికి గల కారణము, ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజల్లో మగబిడ్డ పడితే చంపేమంటే 3 నెలలు కాపాడిందంటండి. 3 నెలల తర్వాత ఇంకేం చేయలేక దేవుడి దగ్గర కన్నీరు కార్చి మరి ఆ బిడ్డను నీటిలో విడిచిపెట్టినప్పుడు అతనే ఇజ్రాయేల్ ప్రజల్ని నీటిని పాయలు చేసి నడిపించేవాడిగా గొప్ప ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ మనం చాలా మంది అడుగుతుంటాం, నువ్వు నాకేం చేసావు, నీ వల్ల నాకు ఏం జరిగిందని మనం చాలామంది అడుగుతూ ఉంటాం. కానీ ఒక బిడ్డ ఎదగాలంటే తల్లి తండ్రులు ఎంతో కష్టపడితేనే కానీ వాళ్ళు ఎదగరు, కోరుకుంటారు. నేను చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా తక్కువ ఖరీదు బట్టలు వేసుకుంటూ ఉంటారు. కానీ వారి పిల్లలకి మంచి మంచి బట్టలు, మంచి మంచి ఆహారం మా బిడ్డలకు ఉండాలి, మాకన్నా మంచి స్థితిలో మా పిల్లలు ఉండాలి. ఆ నిత్యము దేవుడి దగ్గర ప్రార్థించేవారిగా ఉంటారు, నిత్యము దేవుడి దగ్గర మరి పోరాడేవారిగా ఉంటారు, నిత్యము దేవుడి దగ్గర కన్నీరు కార్చేవారిగా ఉంటారు. కానీ చాలామంది పిల్లలు మనం పాడైపోతానికి గల కారణము దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఈ అబ్షాలోము జీవితము అర్ధాంతరంగా ముగిసిపోతానికి, ఈ అబ్షాలోము జీవితము నాశనం అయిపోతానికి గల కారణము, ఈ అబ్షాలోము ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడిగా. కానీ బైబిల్లో మనకి యేసోపు అనే ఒక వ్యక్తి మనకు కనపడతారు. యాకోబు సంతానంలో యేసోపు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అతన్ని మరి యాకోబు చాలా బాగా చూసేవాడంటే, చాలా బాగా ప్రేమించేవాడంట. అది చూసిన అన్నదమ్ములందరికీ కూడా ఈర్ష్య ద్వేషం పెరిగిపోయి అతన్ని తీసుకెళ్ళి మరి ఏం చేశారండి, మరి అతని వస్త్రాలు చింపేసి అతను తీసుకెళ్ళి గోతులో పాడేశారండి, తీసి ఐగుప్తు దేశంలో అమ్మేశారంటండి. అతను బానిస కింద వెళ్ళాడు, ఆ దేశంలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు, ఒంటరిగా బ్రతికాడు, ఒంటరి జీవితాన్ని జీవించాడు. ఒకనొక రోజున దేవుడు యొక్క దర్శనం ద్వారా మరి ఐగుప్తు దేశంలోకి రాబోయే గొప్ప కరువుని దేవుడు అతను బయలుపరిచి మరి ఏంటండి ఆహార ధాన్యాలు నిల్వ చేసే ఒక గొప్ప అధికారిగా మరి యేసోపుని దేవుడు హెచ్చించాడు. అన్నదమ్ములు అందరూ వచ్చారంటండి. అన్నదమ్ములు ఎవరైతే గుర్తుపట్టలేదంట, కానీ అన్నదమ్ముల్ని ఇతను గుర్తుపెట్టాడంటండి. అన్నాడంట, వాళ్ళ చిన్న తమ్ముడు తీసుకుని లోపలేసేసుకుని జాగ్రత్త పెట్టి వెళ్ళి మీ నాన్న తీసుకురమ్మన్నాడంట. వెళ్ళి మీ నాన్నని తీసుకురండి అనగానే వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళ తండ్రికి చెప్పి యాకోబుకి చెప్పారండి, ఇలా మరి పలానా ఆయన ఇలా ఆపారు, నిన్ను తీసుకురమ్మన్నారు, రమ్మని కేకేసినప్పుడు మరి యేసోపును మనం చూస్తున్నప్పుడు 46వ అధ్యాయంలో కనపడుతుంది ఆదికాండంలో. మరి ఇంకా యాకోబు పొలిమేరలోకి రాకముందే పరుగులెట్టుకుంటా వెళ్ళి రథము దిగి యాకోబు కాళ్ళు పట్టుకుని గట్టిగా ఏడుతున్నాడంటండి. ఇవాళ చాలామంది మన తల్లిదండ్రులు చాలా చిన్నవారు అనుకోండి, చెప్పుకుంటానికి సిగ్గుపడతాం. మన తల్లిదండ్రుల కోసం చెప్పమండి, మా మేనమావండి ఎవరు, మా మావయ్య అండి, మా తాతండి, పలానా ఆయన మా తాలూకండి, ఇదిగో ఈ రోజు నేను చదువుకున్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఇదేదో నేను అనుభవిస్తున్నాను, ఈ వస్త్రం నేను వేసుకున్నానంటే, ఈ సంతోషం నేను అనుభవిస్తున్నానంటే నా తల్లిదండ్రులు నా కోసం ప్రయాసపడ్డారన్న ఒక్క మాట మనం ఎవరికి చెప్పలేం. కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం, మన చుట్టాల బంధువుల్లో గొప్పోళ్ళ కోసం అందరి కోసం చెప్పుకుంటామండి. కానీ యేసోపు ఎలా ఉన్నాడండి, రాజు తర్వాత రాజు అంత స్థితిలో ఫరో చేతికున్న ఉంగరం యేసోపు చేతికి ఉందంటండి. మంచి వస్త్రాలు కట్టుకున్నాడంటండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంట. అంత గొప్పోడు యాకోబుని చూసి రథము దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళి గట్టిగా కాగిలించుకున్నాడు.
ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు యందు నువ్వు ప్రేమను కలిగిన వాడిగా ఉంటావో, విధేయత చూపించేవాడిగా ఉంటావో. అందుకని యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తానికి, యోసేపు యొక్క రెమ్మలు మరి ఆశీర్వదించబడటానికి, అతడు ఫలించే ఒక ద్రాక్షవల్లి వలిగే దీవించబడటానికి, అతడు ఒక ఉన్నతమైన స్థితిలో జీవిస్తానికి గల కారణం, అంత గొప్ప స్థితిలో ఉండటానికి గల కారణము, అతని హృదయము నిండా క్షమించే మనసు ఉంది. అతని హృదయము నిండా ఒకవేళ మనకు తెలియకుండా, ఒకవేళ లోపల ఉన్న ₹1,00,000 అమ్మ మన చిన్న చెల్లెలికి ఇచ్చిందని తెలిసిందనుకోండి, చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ మన అమ్మ లేదా మన నాన్న కానీ పలానా వస్తువు ఇచ్చారని తెలిసిందనుకోండి, మనం ఒకే ఒక్క మాట చెప్తాం, నువ్వు నా అమ్మవే కాదు. ఏం కాదు? ఒకవేళ పరిస్థితి బాగోలేదని ఏదైనా సపోర్ట్ చేసి కొద్దిగా డబ్బులు కానీ లేదా బంగారం కానీ ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే అంటాం, నీకు ఆడంటేనే ఇష్టం, అసలు నేను నీకు పుట్టేనా? ఈ యోసేపుకి అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి. కానీ యోసేపు మనస్సు నిండా తల్లిదండ్రులు అంటే మరి భయభక్తులు. ఎందుకంటే యాకోబు అతను నేర్పుతూ ఉన్నాడు చిన్న బాల్యంలో దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధమైన జీవితాన్ని జీవించాలి. అబ్షలోముకి అన్ని ఇచ్చాడండి దావీదు. అబ్షలోముకి ఏం చేశాడు దావీదు? రాజ్యం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడని. అన్నీ మింగిన అబ్షలోము అంటున్నాడు, ఆ దావీదు నా కొడుకు ఎక్కడున్నాడు రమ్మనండి, అన్ని వేసేస్తాను. యాకోబు నుంచి ఏం పొందుకోపోయినా ఈ యోసేపు మనసు నిండా తన తండ్రి అంటే ప్రేమ మర్యాద ఎప్పుడైతే ఉండి అతను ప్రేమిస్తాం ప్రారంభించాడో, యోసేపు జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి 2 గోత్రాలు 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడిగా యోసేపు బైబిల్లో మనకే కనపడతాం. ఇవాళ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, నిత్యం మనం స్తుతిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించారని మనం చూస్తున్నప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల చేతి కింద విధేయత చూపించేవాడిగా, వారికి సాకారం చేసేవాడిగా, వారికి పని చేసేవాడిగా, వారిని పోషించేవాడిగా యేసు ప్రభువారు కనపడతా ఉన్నారు. నేర్చుకోవాలి. మనం వెళ్ళాం, ఎక్కడ దండం పెట్టాం, అక్కడ దండం పెట్టాం, అక్కడి నుంచి ఉన్నాం, ఎక్కడి నుంచి ఉన్నాం, నెత్తిమే చేయించుకున్నాం, అలా చేయించుకున్నాం, ఇలా చేయించుకున్నాం, పలానా పాస్టర్ గారితో ప్రార్థన చేయించేసుకున్నాను, ఇలా చేసుకున్నాను, అలా చేసుకున్నాడు సరిపోదు. దేవుడు ఎలా బ్రతుకుతున్నాడు, బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా మనల్ని బ్రతకమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులకు విధేయత చూపించేవాడిగా, తల్లిదండ్రులకు లోబడేవాడిగా, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ పోషణార్థం. ఎందుకంటే మనం చూస్తే మరి బహుశా నా ఉద్దేశము మరి యేసు ప్రభు పుట్టిన కొంతకాలానికే ఎవరు చనిపోయారండి? యేసోపు గారు చనిపోయారు. ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు ఎవరంటే యేసు ప్రభు వారు. ఆ కుటుంబంలో మరియ గారి కుటుంబంలో పెద్ద కుమారుడు ఎవరని మనం చూస్తే యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యతని, ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యతని, వారికి విధేయత చూపించే బాధ్యతని ఎవరు తీసుకున్నారంటే యేసు ప్రభు వారు తీసుకున్నారు. ఆఖరికి మనం చూస్తే సిలువమే పలికిన 7 మాటలు, ఆఖరి మాటలు అన్నాడు, యోహాను అమ్మ జాగ్రత్త. సిలువ మీద నుండి ప్రాణం విడిచే ముందు కూడా చెప్తున్నాడు, ఆఖరి మాటగా చెప్తున్నాడు దేవుడు, యోహానికి ఆకాశ చెప్తున్నాడు, యోహాను అమ్మ జాగ్రత్త, అమ్మ ఇక మీద నీకు ఇతనే బిడ్డగా ఉంటాడు, నేను లేనని నువ్వు బాధపడద్దు. ఎలా ఉందో మన జీవితం దేవుడి దగ్గర? చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు, కానీ దేవుని ఆజ్ఞలు పాటించేవారిగా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మరి అరణ్య ప్రాంతంలో మరి ఐగుప్తు దేశానికి విడదీసి నడిపించి అరణ్యంలో తీసుకొచ్చి వారు నడిపిస్తున్న సమయంలో దేవుడు చెప్పాడు, నా మాటలుగా ఈ 10 ఆజ్ఞలు పట్టుకెళ్ళు, నేను చెప్తున్న ఆజ్ఞలుగా వారి మధ్యన ఈ 10 ఆజ్ఞలను ఉంచు. ప్రతి ఒక్కడు వారి తల్లిదండ్రుల్ని సన్మానించేవాడిగా ఉండాలి, గౌరవపరిచేవాడిగా ఉండాలి, విధేయత చూపించేవాడిగా ఉండాలి. అంతేగాని తల్లిదండ్రులని విడిచిపెట్టి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినా, అత్తమామల్ని ప్రేమించకుండా మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినా, మన సహోదరుల్ని
క్షమించలేకుండా మన హృదయం నిండా మోసకరమైన ఆలోచనలు మనం ఉంచుకొని మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్దండి అది? ఎక్కడికి వెళ్దాం? మొన్న ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారండి. తినట్లేదంటే అన్నీ తింటున్నాడంటండి. తినగానే మోసం అయిపోతుందంటండి. తినటానికి అన్నీ ఉన్నాయండి, శుభ్రంగా తింటున్నాడంటండి. ఏం తిన్నా ఉండలేదంటండి, వాంతి అయిపోతుందండి, మోసం అయిపోతుందంటండి. తిన్నది పట్టేవట్లేదంటండి. తినడానికి మంచి మంచి తింటున్నాడంటే, జీడిపప్పులు తింటున్నాడంటండి, యాప్లిస్కాయలు తింటున్నాడంట, మంచి మంచి మాంసాలు తింటున్నాడండి, అన్ని బలమైన తింటున్నాడండి. తినగానే వాంతి అయిపోతుందంటండి. మీరు దేవుడి గుడికి వచ్చి మరి దేవుడి మాటలు మీరు అంగీకరించి దివారాత్రులు దాన్ని ధ్యానించి దాని ప్రకారంగా మీరు నడవనప్పుడు ఆ వాక్యం మీకు వ్యర్థమైపోద్ది. అందుకని చెప్పాడు. ఎక్కడ చూడమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదవ. మీరు నియమించిన అమ్మ నీవు నియమించిన మీ పారంపర్యాచారము వలన ఈ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, నిరాకరించెదరు. ఇటువంటిది అనేకములు మీరు చేయుదురని చెప్పెను. దేవుని స్తోత్రం. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఆ వాక్యం అంతా దేవుడు చెప్తున్నాడు వ్యర్థమైపోతుంది, ప్రయోజనం ఉండదు దానివల్ల. కాబట్టి మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మీ మొర దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీరు దీవెనకరంగా ఉండాలి. మన బైబిల్లో మీకు రూతుని చూపించాను. రూతు ఆశీర్వదించబడతానికి గల కారణము అత్తను ప్రేమించే విధంగా. మరి యేసోపు ఆశ్రయించబడతానికి గల కారణము తల్లిదండ్రులు యందు భయభక్తులు గలవాడిగా. ఎప్పుడైతే మనము దేవుని మాటను అంగీకరించి మనల్ని మనం మార్చుకుంటామో, అందుకని తప్పిపోయిన కుమారుడు వచ్చి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను, దేవుడి నామానికి వ్యతిరేకమైన కార్యాలు చేశాను, దేవుడికి అవమానకరమైన జీవితాన్ని నేను జీవించాను. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దగ్గర మనం ఎలా ఉన్నాం, ఎలాంటి నరకను మనం నడుస్తున్నాం, దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే. నాకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నారండి, చాలా వాళ్ళు కూడా మాకు బాగా పరిచయం. చాలా చిన్న జీవితం నుంచి ప్రారంభించారు. వ్యాపారాల్లోని మరి రైలు వ్యాపారంలో, చెరువుల్లో, వాటిలో బాగా లాభం వచ్చి బాగా సంపాదించారు. చాలా చిన్న జీవితం. వాళ్ళు కూడా చిన్న వ్యాపారం చేసుకుంటే చిన్న జీవితం. కానీ వ్యాపారాల్లో వాటిలో ఆయన చాలా బాగా సంపాదించి ఒక మంచి ఇల్లు, పెద్ద ఇల్లు కట్టాడండి. 2 కార్లు కొన్నాడు. వాళ్ళ అబ్బాయిని మంచి స్కూల్లో వేశాడు. అన్ని విధాలుగా అన్ని నలుపక్కల చూసినప్పుడు ఆస్తుల పరంగా ఉండండి, దేని పరంగా ఉండండి, అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉన్నారు. ఈ కుర్రోడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా ఉండటం ప్రారంభించాడండి. చాలాసార్లు చెప్పాడండి వాళ్ళ నాన్న, అరే అబ్బాయి ఇది పద్ధతి కాదు, ఇది నడక కాదు, ఇది విధానం కాదు. ఆఖరికి కొడుకు తండ్రి ఇద్దరు దెబ్బలాడుకుని చాలా మాట్లాడుకోవడం కూడా మానేశారు. అన్నీ ఉన్నాయండి, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంది, అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ కుర్రోడు ఎప్పుడైతే చెప్పిన మాట వెనకుండా ఎలా పడితే అలా జీవితం ప్రారంభించాడో, యవ్వన కాలంలో తనకు నచ్చిన విధంగా బ్రతికిన తర్వాత కొంతకాలానికి అతనికి ఒక అనారోగ్యం వచ్చిందండి. జ్వరం వచ్చి తగ్గట్లే. ఎందుకు ఇతనికి జ్వరం వచ్చి తగ్గట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎన్ని బిల్లలు వేసినా వేసినా తగ్గట్లేదండి. ఎందుకని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్టులు అన్నీ చేయితే హెచ్ఐవి అని తెలిసిందండి, ఎయిడ్స్ అని. అన్నీ ఉన్నాయండి. దేవుడు ఆస్వాదించాడు, అనుభవించగల శక్తి లేకుండా. ఇందాక చెప్పాడు కదండి, మూర్ఖులు అర్ధాంతరంగా చనిపోతారంట. వాళ్ళ మరణం ఎలా వస్తుందండి, అర్ధాంతరంగా వచ్చేస్తుందంట. అతను చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళ నాన్నగారు మూలనలాగా మౌనంగా అలా నుంచున్నాడండి. ఆయనకి బాధ కన్నా కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు చెప్పినా, ఎలా చెప్పినా, ఏం చెప్పినా ఈ కుర్రోడు ఏం లేదు, ఈనుంటి ఇవాళ తన జీవితము ఇలా ఉండలేకపోను, ఇవాళ తన పరిస్థితి ఇలా ఉండలేకపోను. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గర ఉంటాం, కానీ దేవుని మాట విననొల్లని వారిగా ఉన్నప్పుడు ఒక రోజున మనం ఏమవుతాం అంటే శిక్ష అనుభవించే వారిగా ఉంటాం.
అందుకని మనం ఉదయకాలం చదువుకున్న ఎక్కడది సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఒక తరం వస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారంటండి, తల్లిదండ్రుల మీద వ్యతిరేకం చేసేవారుగా ఉంటారంటండి, వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటారంటండి, వాళ్ళు ఎలా ఉంటారంటండి, మూర్ఖులుగా ఉంటారంటండి, గర్వాంధులుగా ఉంటారంట. దేవుడు చెప్తున్నాడు, వారి కళ్ళుల్ని మరి ఏం పీకెళ్ళిపోతాయండి, కాకులు ఎత్తుకుపోతాయి, పక్షిరాజు పిల్లలు వాళ్ళు తినివేస్తాయి, వారి జీవితం ఏమవుతుందంటే అర్ధాంతరంగా ముగిసిపోద్ది అంటే. కారణం ఏంటంటే దేవుడి యొక్క మాటను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, చాలామంది దేవుడు గుడికొత్తానికి ఇష్టపడతాం, కానుకలు ఇవ్వడానికి ఇష్టపడతాం, మరి ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవడానికి ఇష్టపడతాం, అనేకమైనవి చేస్తామండి. కానీ ఏం చేయలేమండి, దేవుడి మాటకి లోబడలేని స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటని నీ తల్లిదండ్రులకు లోబడి వారికి ప్రీతికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో, దేవుడు చెప్తున్నాడు దీర్ఘాయుష్నిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంటండి, ఏం చేస్తాడంట, అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడట. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలంటండి, ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి, 32వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. నీవు వేవేల మందికి అమ్మా వేవేల మందికి కృప చూపుచు తండ్రుల యొక్క దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. వారి పిల్లల యొక్క ఒడిలో వేయువాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు వేవేలకు దేవుడుగా ఉన్నవయ్యా, న్యాయమును తీర్చేవాడు. వారి తల్లిదండ్రుల యొక్క దోషమును ఎవరి మీద వస్తుందంటండి, పిల్లల మీదకే వస్తుంది. మరి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేయాలండి, మన పిల్లలు ఆశించబడాలంటే ఏం చేయాలి, బాగా మోసం చేసి ఆస్తులు కూడగట్టాలా? మరి తల్లిదండ్రులు మనం ఏం చేయాలి, దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్తున్నాడు, ఒకటి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. రెండోదిగా తల్లిదండ్రులు బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, బిడ్డలకు దీవెన్ని ఇవ్వాలి, బిడ్డలకు మరి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు జీవించాలి, వారి జీవితంలో మేలైన జీవితాన్ని. అంటే మరి తండ్రుల పాపం పిల్లల మీద వచ్చేస్తుందా అంటే, దావీదు ఏం చేశాడండి, మరి ఆవిడ పేరేంటి అమ్మా, బెత్షెబా విషయంలో ఎప్పుడైతే పాపం చేశాడో, నాతాను ప్రవక్తిస్తూ ఉన్నాడు, అయ్యా దావీదు, నీ కుటుంబంలో యుద్ధాలు రాబోతున్నాయి, నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయబోతున్నారు, నీ కుటుంబంలో అనేకమైన శ్రమలను చూడబోతున్నావు, నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోబోతున్నావు, నీ పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఏం చేశాడు దావీదు, పాపం చేశాడు, బెత్షెబా మీద ఆశపడ్డాడు పోనీ ఆవిడ కూడా పడి ఊరుకున్నాడా? లేదండి. ఆమె భర్తను చంపేదాకా, ఇలా మనం పేపర్లో చూస్తున్నాం కదండి, తెల్లారులు ఎత్తే మీరు అందరూ కూడా ఫోన్లు పెట్టుకుని ఇంకా అసలు ఖాళీ ఉంటారు కదా, యూట్యూబ్లో మొన్న మా ఆవిడ చెప్తుంది, ఇంకొకళ్ళు ఎవరినో చంపేశారంటండి. నేను పైనుంచి కిందకి రాగానే మా ఆవిడ చెప్తుంది, మొన్న ఎవరినో చంపేశారంటండి. మళ్ళీ మా ఆవిడ చెప్తుంది, ఏమండి నిన్న కూడా పడ్డదండి యూట్యూబ్లో, ఇంకో అతన్ని ఎవరినో చంపేశారంటండి. దావీదు చాలా తెలివితేటలుగా మరి ఉరియాని చంపేసినట్లుగా బైబిల్ చెప్తుంది. చాలా జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరో పట్టుకోలేకుండా మరి నేరం దొరకకుండా చాలా బాగా చంపేశాడు దావీదు. కానీ దావీదు యొక్క పాపము, దావీదు యొక్క శాపము, దావీదు చేసిన అక్రమ కార్యాలు ఏమైనా అంటే, తన కుటుంబంలో తన పిల్లలు ఒకరినొకరు నరుక్కుని చంపుకునేవారుగా మరి దావీదు యొక్క భార్యలను అబ్షాలోము పాడు చేసిన వాడిగా, చంపేసిన వాడిగా బైబిల్లో మనకు కనపడతాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో తల్లిదండ్రులను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన బిడ్డలకు మనం ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, దీవెన్ని ఇవ్వాలి, వారు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారి జీవితాలు దీవెనకరంగా ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉండాలి, పాపం చేస్తానికి భయపడేవారిగా ఉండాలి, పాపాన్ని చూసి పారిపోయేవారిగా ఉండాలి. యేసోపు ఆశీర్వదించబడతాను గల కారణము, ఆ స్త్రీ చెప్తుందంటండి, నా భర్త లేడు, మనిద్దరం సంతోషంగా ఉన్నావు, నువ్వు ఎవరి కాలంలో ఉన్నావు, మనిద్దరం చాలా సంతోషంగా ఉందాం, నా భర్త ఇప్పుడప్పుడే రాడు, మనం సంతోషకరమైన జీవితాన్ని జీవిద్దాం రానికి ఆగేసిందంటండి. ఇంకా మాట్లాడుతూనే ఉందంటండి, ఆడు వస్త్రాన్ని కూడా పెట్టుకుందంటండి, దాన్ని కూడా విదిలించుకుని పారిపోయాడని ఉందండి బైబిల్లో యేసోపు.
ఎప్పుడైతే నువ్వు పాపాన్ని చూసి పారిపోయేవాడిగా ఉంటావో, పాపాన్ని చూసి అసహించుకునేవాడిగా, ఒక పాపం మనం చేస్తున్నప్పుడు, ఒక దుష్కార్యం మనం చేస్తున్నప్పుడు, ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యం మనం చేస్తున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, రేపొద్దున్న నా పిల్లల పరిస్థితి ఏంటి. ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్కళ్ళు మనం ఎంతో కొంత దాస్తూ ఉంటామండి. పెద్ద అమ్మాయికి ఇది, చిన్న అమ్మాయికి ఇది, అక్కడ ఒక ఎకరం ఉంది, చెరువుకి అరకం ఇచ్చేస్తాను, మరి ఖర్చులకు ఒక 5 లక్షలు కావాలి, ఇప్పటి నుంచి కష్టపడి 5 లక్షలు జాగ్రత్త పెట్టాలి, పిల్లకి వెళ్ళి పెళ్లి చేయాలంటే రవిశ్రాయని కానీ లెక్కేస్తాడు, మొగ్గున్నట్టుకుని పీక్ తినేస్తుంటారు. సంవత్సరానికి ఒక కాసు బంగారమైన కొనండి పిల్లకి. ఏంటి పెళ్లి చేయాలంటే రేపొద్దున సంవత్సరానికి ఒక కాసు బంగారం కొంటే దానికి 22 సంవత్సరాలు పెళ్లి చేస్తాం అనుకోండి, అప్పుడు దగ్గరగా మనకి 14 కాసులు 15 కాసులు వస్తే సరిపోద్దండి. ఒకసారి మనం అంత కొనాలంటే కొనలేం కదండి, మోగున్నట్టు పీక్కు తినేస్తూ ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒక్క కాసు అయినా కొనండి. మరి తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన పిల్లల మీద ఏమి రాబోతుందంటే శాపం రాబోతుంది. మన పిల్లల మీద ఏమి రాబోతుందంటే మరి దేవుడి యొక్క ఉగ్రత రాబోతుంది. మన పిల్లల మీదకి ఏమి రాబోతుందంటే మరి దేవుని యొక్క శాపం రాబోతుంది. కాబట్టి మనం ఈ దుష్కార్యాలు చేయకూడదని దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు గలవారిగా ఉంటామో, అందుకే చెప్తున్నాడు, అయ్యో తల్లిదండ్రులైన వారులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లలు ఆశీర్వదించబడాలి, పిల్లలు దీవించబడాలి, పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనం ఎవరంటే అండి, పిల్లలకి మార్గం చూపించే వాళ్ళం అంటండి తల్లిదండ్రులు. నీ ఇంట్లో నీ నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ విధానాన్ని బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నీ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండి చెప్తూ ఉంటాం, లేవని చెప్పు, ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటామండి. ఏమని? ఇంట్లోనే ఉంటామండి. లేనండి విజయవాడలో ఉన్నానండి, నేను విజయవాడలో ఉన్నానండి. చూస్తూ ఉంటారు మన పిల్లలు, నేర్చుకుంటారు మన దగ్గర. చాలామంది ఇంట్లో కూర్చుని మరి పెద్ద జాగీలో సోఫాలో కూర్చుని కాఫీ అక్కడ పెట్టుకుని ఓ సిగరెట్ అంటించుకుని ఆడంత గొప్పోళ్ళు లేనట్టుగా ఇలా ఊదుతూ ఉంటాడండి. 12వ సంవత్సరం పిల్లలు కూడా మొదలెడతాడండి అదేదో గొప్ప అనుకుని. నేను చాలామందిని చూస్తున్నానండి, సంక్రాంతి కోడి పందానికి వెళ్ళి మరి పెద్ద వాళ్ళందరూ కూడా మరి 25-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా కోడి పందాలకు వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తున్నారండి, గుండాట బొడ్లు కూడా వదిలేస్తున్నారండి. శుభ్రంగా పిల్లలు గుండాట ఆడుకుంటూ ఉంటున్నారండి. ఇవాళ చాలామంది చచ్చిపోతున్నారండి, ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారండి. అటు పందాలు ఏం గేమ్లు అండి? ఆన్లైన్ గేమ్లు అంటండి. మరి డబ్బు ఎలా సంపాదించాలి ఫ్రీగా కష్టపడకుండా. మన పెద్దవాళ్ళందరూ చెప్పారు, కష్టపడి నీకు ఫలితం దొరుకుతుంది. ఏమి నేర్పుతున్నాం మన పిల్లలకి? ఏ మార్గాన్ని మనం నేర్పుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీవు దైవ మార్గాన్ని పిల్లలకు నేర్పాలి, పిల్లలకు నువ్వు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. ఒకప్పుడు మా నాన్నగారు నన్ను లేపుతానికి రోజు తిట్టుకుంటూ ఉండేవాడిని. ఆయన రోజు పొద్దున్నే నన్ను 6:30కు లేపితే నేను రోజు తిడుతూ ఉండేవాడిని. మా ఇద్దరికి అసలు పడేది కాదు. నేను చూశాను, మా నాన్నగారు దేవుడిని నమ్ముకోకముందు అలా మంచం మీద ఉండండి, మంచం మీద పడుకుని ఉండగానే చేతిగాడి టీ సిగరెట్ 2 ఉండాలండి. ఆ 2 లేకుండా మంచం మీద బైక్ లేసేవారు కాదండి. ఆయన వేడివేడిగా టీ అక్కడ ఉండాలి, చేతిలో సిగరెట్ ఉండాలి, సిగరెట్ కాల్చి టీ తాగి మంచం మీద లేసి అప్పుడు మొహం కడుక్కుని కార్యక్రమం చేసుకునేవారు. ఇవాళ నేను మా నాన్నగారిని చూస్తున్నాను, తెల్లారిగట్ల 3-3:30 కల్లా లేచి మా పిల్లలు కానీ మేము కానీ ఎవరు లేకముందే నేను చూస్తూ ఉన్నాను, కింద నుంచి ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంది, దేవా ఈ కుటుంబాన్ని కట్టినవాడు నీవు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడు నీవు, మమ్మల్ని సిద్ధపాటు చేసినవాడు నీవు, నైనా గత కాలం అంతా నువ్వు కాచి కాపాడావు, ఈ దినమెల్లా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా కోడల్ని జ్ఞాపకం చేసుకో, మా అబ్బాయిని జ్ఞాపకం చేసుకో, మా అమ్మాయిని జ్ఞాపకం చేసుకో, మా మనవల్ని జ్ఞాపకం చేసుకో, మాకు ఇచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నేను ఎవరెవరింటికి సువార్తకి వెళ్ళబోతున్నానో వాళ్ళందరి ఇల్లు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నువ్వు దీవించిన ఆయనని ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఆయన ప్రారంభించడం చూశానండి. ఇవాళ నాకు 4 తర్వాత నిద్ర పట్టదండి, మంచం మీద నేను ఉన్నాం. ఎవరు నేర్పారండి? ఎవరు నేర్పారు? మన పిల్లలు తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నాం పిల్లలకి? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఎలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం? ఇవాళ నువ్వు నీ ముఖం మీద అత్తగారిని తిట్టేసి చేదరించేసుకుని నువ్వు ఇలా చేస్తే రేపొద్దున నీ పిల్ల ఏం చేస్తే అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటుంది? ఇలా చాలామంది
ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, పెళ్లి సంబంధం చూడాలంటే అత్తగారు మాంగారు లేకపోతే ఆడపిల్ల సుఖపడదన్న పరిస్థితి వచ్చిందండి ఇవాళ. ఇదో పూర్వం అనుకుంటా ఉండేవారు, 10 మంది ఉన్న కుటుంబంలో పంపితే ఆడపిల్లకి సెక్యూరిటీ ఉంటుంది, ఆడపిల్ల బాగుంటుంది, ఆడపిల్ల దీవెనకరంగా ఉంటుంది అనుకున్నారు. ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే అత్తగారు మాంగారు లేకపోతే బాగుంటుంది. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించి చెప్పాలి మన పిల్లలకి. అమ్మ అత్తమామలు గౌరవించాలి, చూడాలి, వాళ్ళని చూడాల్సిన బాధ్యత మనకే నీకుంది. ఇవాళ నువ్వు నీ మాంగారితో సవ్యంగా మాట్లాడితే రేపొద్దున్న నీ కొడుకు వాళ్ళ మాంగారితో సవ్యంగా మాట్లాడతాడు. మా ఇంట్లో ఏదో చిన్న డిస్కషన్ వచ్చిందండి. ఏదో వస్తే మా అమ్మగారు అన్నారు, ఎవరేమవుతావున్నాయి, ఎవరిని చూడాలి? మీ అత్తగారిని మాంగారిని చూడాల్సిన బాధ్యత మనకు ఉందని అన్నారు. నా మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదో సమస్య వచ్చింది, సమస్య వస్తే నేను ఇదేంటి అని మాట్లాడితే మా అమ్మగారు అన్నారు, రే అవన్నీ మనకు అనవసరం విషయం, చూడాల్సిన బాధ్యత నీకు. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మన పిల్లలు దీవించబడాలి. చూడండి ఒకసారి ఎలా దీవించబడతారంటే అండి, 112 కీర్తన చదవండి ఒకసారి. సో బాగా సంపాదించేసి 10 లక్షలు ఎత్తే దీవించబడిపోతారా, 10 కోట్లు ఎత్తే దీవించబడిపోతారంటే నీ తర్వాత శుభ్రంగా పేకాటాడి ఆర్పెట్టేస్తారండి మొత్తం అంతా. నీ పిల్లలు దీవించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క శక్తి నీకు తోడుగా ఉండాలి. ఎలాంటి వాళ్ళకు ఉంటుందంటే చదువు ఒకసారి 112 కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవుని స్తోత్రం. దేవాదేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి బిడ్డలు ఎలా ఉంటారంటే ధనవంతులుగా ఉంటారు, మరి కలిమిలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే చీకట్లో నేను వారికి వెలుగుగా ఉంటాను. వారు ఎలా ఉంటారంటే మరి దేశంలో ఉన్నతమైన స్థితుల్లో వారు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఎవరంటండి? ఎవరు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ? డబ్బున్న వాళ్ళ ఇంట్లో అందరిలో మనశ్శాంతి ఉందా? ఉందండి? ఉందా? అందరిలో మనశ్శాంతి ఉంది, శాంతి ఉందా? మరి శాంతి ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? నెమ్మది ఎలా వస్తుంది? ఆస్తి కూడా ఎలా వస్తుంది? మన పిల్లలకి ఆస్తి ఎలా వస్తుంది అన్నది కూడా దేవుడు చెప్తున్నాడు. నీ బిడ్డలో మరి ధనముతో ఆశీర్వాదకరంగా, మరి నీ బిడ్డలో దీవెనకరంగా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కలిగి పిల్లల్ని కలిగి దీవెనకరంగా ఉండాలంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యథార్థవంతుల యొక్క బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట. వారు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని మార్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంత బిడ్డలను దేవుడు చెప్తున్నాడు, నేను హెచ్చించేవాడిగా ఉంటాను. నేను ఎలా ఉంటానంటే వారిని దీవించేవాడిగా ఉంటాను. కాబట్టి నీ బిడ్డలు బాగుపడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ బిడ్డలు సన్మార్గంలో నడవాలి, నీ బిడ్డలు దీవెనకరమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటిగా భక్తి ఎక్కడ ప్రారంభం అవ్వాలండి? మనకి తల్లిదండ్రులైన మనకే ప్రారంభం అవ్వాలి. మనం దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి, మంచి మార్గం నడిపించేవారిగా ఉండాలి. అంతేకాని మనం మోసకరమైన జీవితాన్ని జీవిస్తే, నటించేవారిగా ఉంటే, అందుకని దేవుడు చెప్తున్నాడు శాస్త్రుల కోసం పరిచయాల కోసం చెప్పి ఉదయకాలం మనం చదువుకున్న మార్క్స్ వార్తలు చెప్తున్నాడు. వారు ఎలా ఉన్నారంటే మరి లోక సంబంధమైన విధానాల్లో ఉన్నారంటే అండి, తల్లిదండ్రులు కూడా దైవార్పణను వదిలేస్తున్నారంట. వాళ్ళు విన్న వాక్యం అంతా కూడా వ్యర్థమైపోద్ది అన్నాడు. ఎక్కడుందండి ఆశీర్వాదం? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఆకు వాడక ఫలమిచ్చేవాడుగా ఉంటాడు,
వాడి వేళ్ళు ఎక్కడికి ఉంటాయంటండి, వెట్ట ఎక్కడ దొంతుందంటండి, నదిలోకి దొంతూ ఉంటుందంటండి. 365 రోజులు దానికి నీరు ఉంటుందంటండి. దేవుడు చెప్తున్నాడు 365 రోజులు నువ్వు ఫలాలు. ఎక్కడుందండి ఆశీర్వాదం? ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుడు చెప్తున్నాడు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడికి, ధర్మశాస్త్రములు ధ్యానించేవాడికి ఆశీర్వాదం ఉంది. ధ్యానించడం అంటే దివారాత్రులు దాన్ని నేర్చుకుంటాం అని కాదండి, దివారాత్రులు దాని ప్రకారంగా మనం బ్రతకాలి, తెలుసుకోవాలి. అత్తగారి మీద కోపం వచ్చినప్పుడు, లేకపోతే సహోదరుల మీద ద్వేషం వచ్చినప్పుడు, ఈర్ష్య మనకు పుట్టుకున్నప్పుడు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? అత్తగారిని ప్రేమింతే రూతును ఆస్వాదించినట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల మీద మనం తిరుగుబాటు చేస్తున్నప్పుడు గమనించుకోవాలి. మనం దావీదు కుమారుడైన అబ్షలోము ఏమైపోయాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించిన యోసేపు ఎలా ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. పాపానికి దూరంగా పారిపోతున్న యోసేపు జీవితం ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనము అవన్నీ విడిచిపెట్టి కేవలం మందిరానికి ఆశ్రయించుకోవడానికి మాత్రమే వెళ్ళి మనం వస్తే దానివల్ల మనకు ఆశీర్వాదం దీవెన రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు. అందుకనే మరి ఆ పడ్డ విత్తనాల కోసం వాటి కోసం కూడా చెప్పినప్పుడు దేవుడు వాక్యం ఫలించాలని చెప్పాడు భగవంతుడు. వాక్యం నీలో ఫలించాలి, కనపడాలి వాక్యం. నువ్వు నడుస్తుండగా నీలో వాక్యం కనబడాలి. నువ్వు నడుస్తుండగా నీ ప్రవక్తల్లో వాక్యం కనబడాలి. నీ తల్లిదండ్రుల మధ్యలో నీ వాక్యం కనబడాలి. ఎంతోమందికి మా అమ్మగారు చెప్తారు, ఒకప్పుడు మా అబ్బాయి ఎలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఎలా ఉండేవాడు, చాలా వ్యతిరేకంగా ఉండేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు. ఇవాళ దేవుళ్ళో వాడు పూర్తిగా మార్చబడ్డాడని ధైర్యంగా మా అమ్మగారు చెప్పుకుంటూ ఉంటారు. మారాలి మన జీవితంలో, దైవ చిత్తానుసారంగా మారాలి. నేను ప్రతిదీ కూడా వాక్యంలో చూసుకుంటాను. ఏదైతే మరి వాక్యంలో ఉందో దాని ప్రకారంగా నడవాలని ఆశ కలిగిన వాడిగా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ నాలో ఒకవేళ ఈర్ష్య కానీ ద్వేషం కానీ అలాంటివి నాకు కూడా వస్తాయని రావని చెప్పను. అప్పుడప్పుడు నా మనసులో కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, ఆయన ఈర్ష్య కలిగిన వాడు ఎలా అయిపోయాడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నాలో ఈ కలుగుతున్న ఈర్ష్యని తీసివేతండి. ఎప్పుడైనా నాలో చెడు ఆలోచనలు పుట్టినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడి దగ్గర, నాయన ఈ ఆలోచన వల్ల నా జీవితం పాడైపోద్ది కాబట్టి నాలో ఉన్న ఈ అడవి ఒలివ కొమ్మలు తీసివే తండ్రి, నీలో నన్ను అంటగట్టుకో, ఫలించేవాడిగా నన్ను మార్చుతాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఘనంగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించి నా దగ్గరికి రా. ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడంట. యథార్థవంతుల యొక్క బిడ్డలను దేవుడు చెప్తున్నాడు, వారికి చీకట్లో నేను వెలుగుగా ఉంటాను, వారి ఇంట్లో ఎప్పుడు కూడా అన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారు ఎక్కడ నిలబడినా దీవెనకరంగా ఉంటాయి, వారి పక్షంగా నేను ఉంటాను. అందుకని అబ్రహాము చనిపోయినా సరే ఇస్సాకు బావులు ఎవరు పూర్తి చేస్తున్నారంటండి? శత్రువులందరూ పూర్తి చేస్తున్నారంటండి. ఇస్సాకు బాధపడతా ఉన్నాడంటే, కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. తండ్రి లేడు, ఒంటరిగా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. చాలా ఇబ్బంది పెట్టేశారు. అప్పటికే 3-4 చోట్ల మారాడు. ఒక రాత్రి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటుంటే మరి దేవుడు ప్రత్యక్షమయ్యి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది, 24-25 వచనాల్లో ఇస్సాకుతో అంటూ ఉంటాడు, ఇస్సాకు ఇదిగో అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. అబ్రహాము నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా జ్ఞాపకాల్లో నీ పితరుడైన అబ్రహామును. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు అంటాం, యాకోబు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. దావీదు కుమారుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. కనపడ్డ దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు నువ్వు భయపడుకో. మీ నాన్న ఏం చేశాడు? మంచి విత్తనాలు వేసిపోయాడు. రోయ్ ఏం వేసాడండి? భక్తి అనే మంచి విత్తనాలు వేసాడు. మంచి మార్గంను చూపించాడు. దేవుడి దగ్గర ఎలా బతకాలో చూపించాడు. దేవుడితో ఎలా సహవాసం చేయాలో చూపించాడు. ఎలా దేవుడి దగ్గర ఉండాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో, కష్టకాలంలో దేవుడి దగ్గర ఎలా కన్నీరు కార్చాలో చూపించాడు. కాబట్టి దేవాదేవుడు అన్నాడు, కనపడ్డ దేవుడు అన్నాడు, ఇదిగో ఇస్సాకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఎవరని? నీ తండ్రి నా యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడంటండి? ఇందాక మీరు చదువుకున్నారు కదా, యథార్థవంతుల బిడ్డలకు చీకట్లో ఏమవుతుందంటండి? ఏమవుతుందంట? మామూలు వెలుగు కాదని అక్కడ రాయబడి ఉంది, ప్రకాశవంతమానమైన ఏం వెలుగు వస్తుందంటండి?
ప్రకాశవంతమానమైన వెలుగు వస్తుందంట. అందుకనే వాళ్ళందరూ కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో ఇస్సాకు, యెహోవా నీకు తోడుగా ఉంటుంది చూసాం, ఇక మీదట నీ జోలికి మేము వచ్చిందా అండి వెలుగు? ఆస్తి వచ్చిందా, వెలుగు వచ్చిందా? ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఇస్సాకు ఆస్తి విస్తరించబడటం ప్రారంభించింది. ఇస్సాకు దీవెనకరంగా ఉండడం ప్రారంభించాడు. ఇస్సాకు అన్ని విషయాల్లో మరి ఎదగడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఇస్సాకు మీదకి దేవుని యొక్క వెలుగు రావడానికి గల కారణము అబ్రహాము దేవుడి దగ్గర నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి అలా తల్లిదండ్రులైన మనము ఎలా ఉండాలని దేవుడి దగ్గర? ఒకటి, బిడ్డలు ఏం చేయాలంటండి? తల్లిదండ్రులకు విధేయత చూపించాలంట, సన్మానించాలంటండి, ప్రేమించాలంట, గౌరవించాలంటండి, తిరుగుబాటు చేయకూడదు. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు భయభక్తులు గలవారుగా ఉండాలి, మార్గదర్శులుగా ఉండాలి, దేవుడి దగ్గరికి నడిపించేవారుగా. మరి ఏడండి స్తంభంలో పెట్టే దీపాల వలె తల్లిదండ్రుల బిడ్డలకి మార్గాన్ని చూపించేవారుగా, యథార్థవంతులుగా ఎప్పుడైతే తల్లిదండ్రులు నడుస్తూ ఉంటారో వారి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే పిల్లలు లోబడాలి, మాట వినాలి. తల్లిదండ్రులు ఏం కలిగి ఉండాలంటే భయమును భక్తిని కలిగి, యథార్థతను కలిగి, దేవుడి సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలంట. కాబట్టి దేవుడు అలాంటి మరి ఇస్సాకు ఇచ్చిన లాంటి మంచి హృదయాన్ని దేవుడు మనకిచ్చి, మరి అబ్రహాములాగా యథార్థమైన మనస్సును, మరి అబ్రహాములాగా విశ్వాస కుటుంబాన్ని మనం కలిగి ఉన్నట్లు మన అందరి మీద ఆయన దివ్యాత్మను కుమ్మరింప చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి ఆ మహాతండ్రి ఎదురుగుండా మరి సర్వలోక పాప పరిహారార్థంగా మరి దేవుడు చెప్తున్నాడు, నా శరీర రక్తాలను మీకు ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ దివ్య ప్రసాదాన్ని తీసుకునే ముందు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. దేవుని వాక్యానికి ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఒకసారి గమనించుకో. దేవుడు చెప్తున్నాడు, 5వ ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు సన్మానించి నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు దీర్ఘాయుష్నిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎంతకాలము నీకు తెలియకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నావేమో, తప్పిపోయిన కుమారులాగా తండ్రి మీద తల్లి మీద దెబ్బలాడుతూ ఉన్నావేమో, అత్తమామల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్దిస్తాడు. మరి నీ కుటుంబంలోకి ఆశీర్వాదం రాకపోతాను గల కారణము రూతు లాంటి మనసు ఒకవేళ నీకు లేదేమో. ఇవాళ దేవుణ్ణి అడుగు, అయ్యా రూతులాగా కనికర హృదయాన్ని నాకు దయచేతండి. అయ్యా యేసోపులాగా లోబడే స్వభావాన్ని నాకు దయచేతండి. విధేయత గల మనస్సును నాకు దయచేయండి. అడుగు, దేవుణ్ణి అడుగు. ఇంకా నీలో అబ్షాలోములాగా తిరుగుబాటు ఉందేమో, ఇంకా తల్లిదండ్రుల మీద తిరుగుబడే విధంగా ఒకవేళ నీవు ఉన్నావేమో, ఇంకా నీ హృదయం ఒకవేళ కఠినముగా ఉంటా ఉందేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి నీ కుటుంబంలోకి ఆశీర్వాదం రాలేకపోతానికి, నీ బిడ్డలకి ఆశీర్వాదం రాలేకపోతానికి గల కారణము నువ్వు యథార్థతను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, మరి లోతులాగా లోక సంబంధమైన వాటి కోసం పరిగెడతా ఉన్నావేమో. లోతు ధనము కోసం పరిగెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, అంత్యకాలంలో ధనాపేక్ష గల వారు పెరిగిపోతారని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము దేవుడి పాదాలు పట్టుకుంటుంటే లోతు ధనం వెళ్ళకాలి ఏమి సంపాదించాడు మనం చూసినప్పుడు, లోతు బిడ్డలు మోయాబీ సంతానంగా, వ్యభిచారులుగా, లోతు సంపాదించిన ఆస్తంతా కూడా ఒక రోజున అగ్నికి ఆహుతైపోయినట్లుగా, లోతు జీవితం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా, లోతు పిల్లలు పాడైపోయినట్లుగా జీవ గ్రంథంలో కనపడతా ఉంది. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యథార్థవంతుల బిడ్డలకు
చీకట్లో నేను ప్రకాశవంతమైన వెలుగునిస్తానని దేవుడు చెప్పాడు. ఒకవేళ నీ పిల్లలకి ఇంకా చీకటి ఉండడానికి గల కారణము నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకలేకపోతున్నావేమో. ఇంకా నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదము రాకపోతానికి గల కారణము నీవు లోక సంబంధమైన వాటి కోసం ప్రయాణం చేస్తాం వల్ల నీ కుటుంబానికి శాపం వస్తుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇవాళ అడుగు దేవుణ్ణి, అబ్రహాములాగా నీ పాదాలు పట్టుకునే శక్తిని నాకు దయచేతండి. అయ్యా, రూతులాగా కనికర హృదయాన్ని నాకు దయచేయను ఆయన. నాలో ఉన్న కాఠిన్యము, నాలో ఉన్న వ్యతిరేకత, విననొల్లని స్వభావం తీసివేసి తండ్రి, నువ్వు చెప్పినట్లుగా నాయన దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించుకునేవాడిగా, దివారాత్రులు దాన్ని నేర్చుకునేదానిగా, దివారాత్రులు దాని ప్రకారంగా బ్రతకాలనే ఆసనాలో పుట్టింది మన దేవుడు. నీ వాక్యాన్ని నేర్చుకునే ఆసనాకి మన దేవుడు. యేసు ప్రభువు వారి తల్లిదండ్రులకు లోబడతాడని దేవుడు చెప్తుంది. ఒక మోషే లాంటి గొప్ప ప్రవక్త తల్లి యొక్క కన్నీటిలో వచ్చాడని దేవుడు చెప్తున్నాడు. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తని మరి హన్నా కన్నదని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ నీ బిడ్డలు ఆ స్థితికి వెళ్ళాలంటే, అంత గొప్ప స్థితికి వెళ్ళాలంటే నువ్వు దేవుడి దగ్గర ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల యొక్క సంతతి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, యథార్థవంతుల యొక్క సంతతి వారికి కలిమియు లేమి ఉండదు, యెహోవా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నీ కుటుంబంలో కరువు కారణం నువ్వేమో చూసుకో, కలతకు కారణం నువ్వేమో చూసుకో, నీ పాపాలు నీ కుటుంబాన్ని మరి కదిపి వేస్తా ఉన్నాయేమో చూసుకో ఒకసారి. ఇవాళ దేవుణ్ణి అడుగు, యథార్థ హృదయం మిమ్మల్ని దేవుణ్ణి అడుగు. నీతిమంతుల బిడ్డలు దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు, వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు, వారిని గొప్పవారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అడిగియాలి దేవుణ్ణి, అట్టి నీతి అట్టి యథార్థత నాకమ్మని దేవుణ్ణి అడుగు. ఒకవేళ ఎంతకాలము అత్తగారి మీద మాంగారి మీద తిరుగుబాటు చేస్తున్నావేమో ఒకసారి రూతు ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ పొలంలో అయితే పరకేరుతుందో ఆ పొలానికి యజమానిగా రూతుని దేవుడు మార్చాడు. తన శత్రువుల మధ్యలో, తన చుట్టుపక్కల అందరి బంధువులందరి మధ్యలో తన తలాంటి దేవుడు ఉన్నతమైన స్థితిలో రూతుని నిలబెడతా ఉన్నాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, రూతు అత్తగారి మీద నువ్వు కలిగి ఉన్న కరుణ కటాక్షాలు నాకు కనపడుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. మరెంతకాలము ఒకవేళ అత్తమామల మీద కరుణ కటాక్షం లేనివాడిగా ఒకళ్ళు ఉన్నావేమో, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించిన వాడిగా, తప్పిపోయిన కుమారుడిగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో. ఇవాళ దేవుణ్ణి అడుగు, అయ్యా ఇక మీద నీకు లోబడే శక్తిని మాకు దయచేయను. ఆయన లోబడ్డ అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. విధేయత చూపించిన ఆది దంపతులు పాడైపోయారని దేవుడు అని చెప్తుంది. కాబట్టి నువ్వు బాగోవాలని రక్తాన్ని కార్చాడు, నువ్వు రక్షించబడాలి, పరలోక రాజ్యం రావాలని ఆయన ఏకైక కుమారుని మనకి బలిగా దేవుడు అర్పించాడు. ఇంకా నువ్వు పాపంలో తిరుగుతున్నావేమో, ఇంకా పాపంలో ఎదుర్కొంటా ఉన్నావేమో, ఇవాళ దేవుణ్ణి అడుగు. దేవుడి ప్రాంగణంలో మోకరించి నువ్వు దేవుణ్ణి అడుగు, యథార్థ హృదయం నాకు దయచేద్దావా నాయన. మరి అంతమంది బిడ్డలవుతే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విని ప్రభు అని కొందనా, ఎందరైతే శ్రద్ధగా వింటారో ప్రభు అని కొందనా. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములు ఎరిగినవాడని చెప్తున్నావు ప్రభు అని కొందనా. కాబట్టి నాయన నీ మాటలు విని తండ్రి, నీ ఉద్దేశాలని, నీ ఆలోచనల్ని, నీ తలంపులని, నీ ఆజ్ఞల్ని మరి గైకుని ఎవరైతే నడవాలని ఆశపడుతున్నారో ప్రభాని కొందరు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాని. మార్గం చూపించే దేవుడు, సహకరించే దేవుడు తండ్రి. అలాంటి మోషే చెప్తున్నాడు, తండ్రి ఇదిగో నేను నోటి మాంద్యము గలవాణ్ణయ్యా, నేను మాట్లాడలేనన్నాడు ప్రభాని కొందనాడు. ఇదిగో మోషే చెప్తున్నాడు, నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను నడవలేనని చెప్తున్నాడు ప్రభాని కొందనాడు. కానీ ఆయన మోషేకు సహాయకరంగా ఉన్నావు తండ్రి, నీ కొందనాడు. మోషేకు అండగా నిలబడ్డావు తండ్రి. నాయన మోషే నోట్లోంచి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభాని కొందనాడు. అట్టి విధంగా తండ్రి ఎవరైతే ఇవాళ తండ్రి నీ సన్నిధిలో యథార్థంగా బ్రతకాలని ఆశపడుతున్నారు తండ్రి, అయ్యా నీతిమంతులుగా బ్రతకాలి, మా కుటుంబాలు కట్టుకోవాలి, దేవుడి తల్లి మేము ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి, ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించాలని ఏ బిడ్డలో ఆశపడి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని
వారందరి మీదనైనా మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింప చేసి, అలాంటి పెంతుకొస్తున్నానైనా మరి భయముతో, ఆందోళనతో, పిరికేని ఆత్మతో వచ్చిన నీ బిడ్డలందరి మీద తండ్రి నీ పరిశుద్ధ ఆత్మని ఎలా కుమ్మరింప చేసావో తండ్రి, అట్టి ఆత్మను ప్రభువానికి కొందనాలు, అట్టి అభిషేకాన్ని దేవానికి కొందనాలు. నీ బిడ్డలందరి తలల మీద కుమ్మరింప చేసి ప్రభువానికి కొందనాలు. నేటి నుంచి ప్రభువానికి కొందనాలు. నీ సన్నిధి ప్రాంగణం నుంచి బయలుదేరుతున్న నీ బిడ్డల ప్రభువానికి కొందనాలు. నేటి నుంచి యథార్థవంతులుగా ప్రభువానికి కొందనాలు. అలనాడు పెంతుకొస్తున్న నుంచి బయటకు వచ్చిందైనా నీ శిష్యులు అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు ప్రభువానికి కొందనాలు. అట్టి విధంగా ఇవాళ సన్నిధి ప్రాంగణం విడిచి వెళ్తున్న నీ బిడ్డలందరూ కూడా తండ్రి నూతన ఆశీర్వాదాలతో తండ్రి, నూతన దీవెనలతో ప్రభువానికి కొందనాలు. వారు వారి కుటుంబాలకు, వారి విరుగు పరి వారికి, వారి చుట్టాల బంధువులు అందరికీ తండ్రి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, నీ సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని, ఇదిగో బలా నమ్మకమైన మంచి దోస్తుడా అని నువ్వు కేకేసే విధంగా ప్రభువానికి కొందనాలు. నీ సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని తండ్రి, నీతిమంతమైన జీవితాన్ని జీవించేవారు కదా తండ్రి, వారందరి మీద తండ్రి నీ కరుణ గల ఆత్మను ప్రభువానికి కొందనాలు. యేసోపు కలిగి ఉన్ననైనా నీతిమంతమైన ఆత్మను ప్రభువానికి కొందనాలు, యథార్థమైన ఆత్మను ప్రభువానికి కొందనాలు. నీ బిడ్డలందరి మీద కుమ్మరింపు చేసి నీ సన్నిధిలో నమ్మకస్తులుగా, నీతిమంతులుగా బ్రతుకుతుండగా తండ్రి వారు వారి కుటుంబాలన్నీ కూడా తండ్రి నీ పాద సన్నిధిలో దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ అనేక మందికి నైనా దీపస్తంభాలపై పట్టబడ్డ దీపాల వలె వెలుగునిచ్చే వారిగా నీ బిడ్డలు ఉన్నట్లు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.